వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి మత సామరస్యం. గడప లోపల మతం, గడప దాటితే భారతీయులం. 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 వర్ధిల్లాలి మత సామరస్యం. సుస్వాగతం. స్వాగతం 2025కు. స్వాగతం సుస్వాగతం. వర్ధిల్లాలి దేశ సమైక్యత, వర్ధిల్లాలి దేశ సమగ్రత, వర్ధిల్లాలి దేశ సమైక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి మత సామరస్యం, వర్ధిల్లాలి మత సామరస్యం. వర్ధిల్లాలి హిందూ ముస్లిం క్రైస్తవం భాయి భాయి, భాయి భాయి, హిందూ ముస్లిం క్రైస్తవం భాయి భాయి, హిందూ ముస్లిం క్రైస్తవం భాయి భాయి, వర్ధిల్లాలి మత సామరస్యం. వర్ధిల్లాలి కాపాడండి దేశ సమైక్యతను, కాపాడండి దేశ సమైక్యతను, కాపాడండి దేశ సమగ్రతను, కాపాడండి దేశ సమగ్రతను. కాపాడండి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం. జిందాబాద్ జిందాబాద్. గడప లోపలే మతం, గడప దాటితే భారతీయులం. గడప లోపలే మతం. గడప దాటితే భారతీయులం. వద్దు వద్దు రాజకీయాల్లో మతం, వద్దు వద్దు రాజకీయాల్లో మతం. అంతా బోటకం. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఇలాంటి నినాదాలు ఇస్తున్నారు. మతాలకు సంబంధించిన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ వాళ్ళు పేటల్లోనూ గుడాల్లోనూ గ్రామాల్లో ఉన్న ప్రజానీకమే వాటిని నడుపుకుంటున్నారు. పెద్ద ఆదాయాలు గతంలో రాజులు జమీందారులు నడిపిన దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నాయి. ఆ రూపంలో ఉండడం అవసరం అనేది మేము భావిస్తున్నాం. కాబట్టి ప్రజలు ఈ బూటకపు ప్రచారాలకి నినాదాలకి తలొగ్గద్దు. అలాంటి దుష్ట శక్తుల్ని దూరంగా పెట్టాలని మనం అంతా భారతీయులుగా ఐక్యంగా సమైక్యంగా ఉండాలని, రాబోయే కాలంలో మనకున్న పేదరికం, దరిద్రం, నిరుద్యోగం, ధరలు, ఈ సమస్యలన్నిటి మీద కూడా మనం ఆలోచిద్దాం, దాని మీద పనిచేద్దాం, దానికి వ్యతిరేకంగా పనిచేద్దాం. అందుకు ప్రజలందరూ కలిసి రావాలని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా ముందుగా 2025 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే సంవత్సరంలో ప్రజల సమస్యల పరిష్కారం కావాలని, ప్రజలు అన్ని విధాల అభివృద్ధి చెందాలని, సుఖశాంతులతో జీవించాలని, అందుకు సిపిఎం పార్టీ కట్టుబడి ప్రజలకు తరపున పనిచేస్తుందని చెప్పేసి హామీ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. మతాలు వేరైనా మనమంతా భారతీయులం. గడప లోపలే కులం మతం ఏదైనా సరే గడప దాటితే మనందరం భారతీయులు అనేటువంటి స్ఫూర్తితోటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా మన దేశం వర్ధిల్లుతుంది. కానీ దెబ్బతీయాలని చెప్పి కొన్ని శక్తులు, మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశించి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమగ్రతని, సమైక్యతని దెబ్బతీయాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే విజయవాడలో జనవరి నెలలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హిందువులందరూ కూడా హిందూ దేవాలయాల మీద ఆధిపత్యం సంపాదించాలనేటువంటి ఒక తప్పుడు నినాదంతో ఈ ప్రజలను పక్కదో పట్టించాలని చూస్తున్నారు. మతాలకు సంబంధించిన సాంప్రదాయాలు, క్రతువులు అన్నీ కూడా అక్కడ మత సాంప్రదాయం ప్రకారంగానే సాగుతున్నాయి. కానీ మతేతరకు సంబంధించిన కార్యక్రమాలు, ఆ మతానికి సంబంధించిన వచ్చినటువంటి ఆదాయాలతో నిర్వహించే విద్యాలయాలు, సేవలు, ఇతర కార్యక్రమాలు మాత్రం ప్రభుత్వం దాని మీద పర్యవేక్షణ ఉండడం అవసరం. ఇప్పుడు అదే కొనసాగుతుంది, ఆ పద్ధతి కొనసాగించాలి. రెండోది మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, మీరు నిజంగా హిందూ దేవాలయాల మీద ఆధిపత్యం అంటున్నారు, ఎవరికి ఇస్తారు ఆధిపత్యం? దళితులకు ఇవ్వగలరా ఆధిపత్యం? శూద్రులకు ఇవ్వగలరా ఆధిపత్యం? మహిళలకు ఇవ్వగలరా ఆధిపత్యం? మరి దేవాలయాల ప్రవేశంలో మరి కులాల పేరుతో, మతాల అలాగే లింగ భేదం పేరుతోటి ఎందుకు వివక్ష చూపెడతా ఉన్నారు? మరి అలాంటప్పుడు హిందువులంతా సమానం ఉన్నప్పుడు అందరినీ దేవాలయాల్లో ప్రవేశించనివ్వాలి. మత క్రతువుల్లోనూ సాంప్రదాయాల్లోనూ అందరికీ సమాన స్వేచ్ఛ, స్వాతంత్రాలు కల్పించాలి.